నమః శివాయ. మన విజయవాడలో యనమకుదురు శివాలయం చాలా ప్రత్యేకంగా జరిగిందండి. శివరాత్రి సంబరాలన్నమాట. చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. స్వామివారి ఊరేగింపు కూడా ఉంది. అలాగే మనకి ధ్వజస్తంభం అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. చాలా లైటింగ్స్ పెట్టి చాలా గ్రాండ్గా చేశారన్నమాట. 3 డేస్ కూడా చాలా కోలాహలంగా జరిగిందండి. చూస్తున్నారు కదా, డీజే సాంగ్స్ అన్నమాట. అసలు ప్రభలైతే అసలు పోటాపోటీగా పెట్టారండి. ఎన్ని ప్రభలు అసలు ఒకటి కాదండి, ఎన్నున్నాయో మీకు పైన కొండ మేంచి కూడా మీకు చూపిస్తూ ఉంటాను. మొత్తం అంతా కూడా చూడండి. సందుకి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా దర్శనం అవ్వదేమో అనుకున్నాము. ప్రతిసారి కింద నుంచే వచ్చేస్తున్నాం అన్నమాట. ఈసారి ఏంటంటే చూస్తున్నారు కదా, దూరం నుంచి మీకు స్వామివారి ప్రభలు అసలు చాలా చాలా బాగుందండి. పోటాపోటీగా జరిగినాయి అన్నమాట. సంబరాలైతే అంగరంగ వైభవంగా జరిగినాయి. మేము చాలా థ్రిల్ అయ్యామండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చి అమ్మవారు అయ్యవారు ఊరేగింపు, డీజే సాంగ్స్. ఇక్కడ నేను పెడితే ఏంటంటే మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చాలా గ్రాండ్గా జరిగిందండి. చాలా చాలా బాగుంది. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. మనము కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటాం కదా, ఎక్కువ మంది లేడీస్ వెళ్ళలేమండి. ఎందుకంటే చాలా రష్గా ఉంటుందన్నమాట. సో అందుకని మనమైతే ఇలా చూసేద్దాము వీడియోని. మీ అందరి కోసం నా కోసం ఈ వీడియో అయితే ఈరోజు పెడుతున్నానండి. సోమవారం మండే. నాకు ఎడిటింగ్ చేయడం కుదరలేదండి ఈ 2 డేస్ ఫీవర్ కాబట్టి. సో అందుకని ఈరోజు పెడుతున్నాను. చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి. ప్రతిదీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా ఎంత పోటాపోటీగా జరుగుతున్నాయో మన విజయవాడ యనమకుదురు శివాలయంలో శివరాత్రి సంబరాలు. సూపర్ అంటే సూపర్ జరిగినాయండి. ఈసారి ఏం జరగలేదు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదైతే ఒకటైతే పడిపోయిందన్నమాట. సో ఈసారి అట్లాంటివి ఏమీ జరగలేదన్నమాట. ఆటంకాలు చాలా గ్రాండ్గా జరిగింది. చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా జరిగిందన్నమాట శివరాత్రి సంబరాలైతే. చాలా ప్రత్యేకంగా చేస్తారండి. చాలా మంచి పేరు అన్నమాట మనకి. ఈ విజయవాడ యనమకుదురు శివాలయంలో చాలా ప్రత్యేకంగా చేస్తారన్నమాట. ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగవండి నాకు తెలిసి. ఎప్పుడు థ్రిల్ ఫీల్ అవుతాం మేము. ఏంటంటే ఎప్పుడు కూడా కింద వరకే దర్శనం చేసుకొని వచ్చేస్తాం అన్నమాట. కొండ మీదకి వెళ్ళటానికి కూడా అసలు కుదరదన్నమాట. అంత రష్గా ఉంటుంది. రష్గా ఉండబట్టి వెళ్ళలేకపోయేవాళ్ళం. ఈసారి ఏంటంటే నేను ఆగిపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ బాయ్స్ అయితే వెళ్ళిపోయారండి మా అబ్బాయితో సహా. సో 2 సార్లు దర్శనం అయితే చేసుకున్నారండి. చాలా అదృష్టవంతులు. చూసారా, సందు బారు మనకి ఎట్లా దర్శనం ఇస్తారనమాట. చాలా కోలాహలంగా జరిగిందండి. డీజే సాంగ్స్ ఏంటి, చాలా అసలు వెళ్ళిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, లైన్గా వస్తూ ఉన్నాయన్నమాట. చాలా రష్గా ఉందండి. లక్కీగా వాళ్ళైతే మార్నింగ్ 6:30 వరకు కూడా, 10కి వెళ్ళారండి. మార్నింగ్ 6:30 వరకు కూడా అక్కడే ఉన్నారనమాట కొండపైనే. అలా నిదానంగా చూసుకుంటూ అన్నీ కూడా
సో శివరాత్రి జాగారం అయితే కొండ మీద జరుపుకున్నారు. చాలా అదృష్టవంతులు వెళ్ళిన వాళ్ళైతే. చాలా చాలా లక్కీ అండి వాళ్ళైతే. సో భర్తలో సహా భాగం అంటారు కదా, సో నాకు కూడా ఆ పుణ్యం రావాలని కోరుకుంటున్నాను. మా వారు మా అబ్బాయి వెళ్ళారు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళారండి. చాలా లక్కీ అన్నమాట. డెఫినెట్గా వెళ్ళిన వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారండి. చాలా పుణ్యం అన్నమాట. చాలా బాగా జరుగుతుంది. అందుకని మనలాంటి వెళ్ళలేని వాళ్ళకైతే మనకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మోస్ట్లీ అంతా కూడా కవర్ చేశారండి. అందుకనే వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మాకు ఇంకా మోటివేషన్ అన్నమాట. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, కామెంట్ కానీ చాలా మోటివేషన్ ఇస్తుందండి. చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉందండి నా వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే అయ్యవారి ఊరేగింపు అయితే జరుగుతుందండి. అది కంపల్సరీ మనము ముట్టుకోవాలన్నమాట. మోసేవాళ్ళు మోస్తారు, అదృష్టవంతులు నిజంగా. కళ్యాణం తర్వాత మనకి ఇక్కడ రథ ఊరేగింపు అయితే జరుగుతుంది. కొండ చుట్టూరు కింద నుంచి పై వరకు కూడా తీసుకొస్తారండి. పైనుంచి కింద వరకు కూడా కిందకి వెళ్తుందన్నమాట. మా వాళ్ళు ఏంటంటే పైనుంచి క్యాప్చర్ చేశారు మొత్తం వీడియో అంతా కూడా. చూసి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓ నమ శివాయ అనుకున్నా పర్వాలేదండి, శివాయ గురువే నమః అనుకున్నా పర్వాలేదు, అరుణాచల శివాయ నమః అనుకున్నా కూడా చాలా రెట్లు పుణ్యం అండి. చూస్తున్నారు కదా మీరు దూరం నుంచి, అవన్నీ కూడా ఆ లైటింగ్స్ అంతా కూడా అంత లాంగ్ అన్నమాట. అంత పెద్ద పెద్ద ప్రభులైతే పెట్టారండి. చాలా కోలాహలంగా జరిగిందండి, డీజే సాంగ్స్తో సహా. అయ్యవారి ఊరేగింపు అయితే కిందకి వెళ్తుంది, కొండపై నుంచి కిందకి వెళ్తుంది అన్నమాట. మన విజయవాడ లైటింగ్స్ నైట్ టైం చూస్తున్నారు కదా, మోస్ట్లీ కవర్ చేశారండి మొత్తం అంతా కూడా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. గుడి లోపల అన్నమాట, గర్భగుడి లోపల. చాలా రష్గా ఉంది కదా, సో శివాలయం అయితే చూపించలేమండి, అది చూపించకూడదు అన్నమాట. సో అందుకని ఇక్కడి నుంచే ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. క్లీనింగ్ అయితే ఓ పక్క నుంచి మొదలెట్టేశారు. ఇక్కడైతే హుండీ పెట్టారు కొత్తగా. ఏమో ఇంతకుముందు వెళ్ళినప్పుడు లేదు ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను మా వారు. అది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు.